గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. సమావేశంలో జిల్లాల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై చర్చించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చించారు. దళితులను కించపరిచారని ఆయనపై ఫిర్యాదు చేశారు గజ్వేల్ దళిత నేతలు. దీనిపై చర్చించిన కమిటీ నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చింది. వారంలోగా అటు వివరణ ఇవ్వాలని నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. దాంతో పాటుగా గజ్వేల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని అటు పూజల హరికృష్ణపై ఇటీవల సిద్దిపేట లోకల్ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా కమిటీ చర్చించింది. ఫిర్యాదును క్రమశిక్షణ కమిటీకి పంపారు పీసీసీ చీఫ్. దీంతో హరికృష్ణకు షోకాజ్ నోటీస్ పంపింది క్రమశిక్షణ కమిటీ. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. తనపై వచ్చిన కంప్లైంట్ పై స్పందించారు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి. తాను ఎప్పుడు దళితులకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. తనపై వచ్చిన కంప్లైంట్ పై పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేస్తున్నట్లు కూడా తెలిపారు నర్సారెడ్డి. తనపై కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్నారు నర్సారెడ్డి. దళితుల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చినా కానీ మేము దళితులను ఎప్పుడు దూషించలే. ఎందుకంటే మీ అందరికి తెలవాలి, నేను కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. చదువుకున్న లెవెల్ కూడా దళితులను దూషించరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ దళితులే కానీ మైనార్టీలే కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక షీల్డ్ లాగా ఉన్నారు. మరి వాళ్ళు లేని జీవితం మాకు ఉండదు. అందుకోసమే ఇవన్నీ కూడా అలిగేషన్స్ కావాలని మాకు కొందరు ఒకరిద్దరు పడరాని పార్టీల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇంకోల్ని ముందర పెట్టి ఆట ఆడిపిస్తారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలే, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయలే. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనేమో నాకు సపోర్ట్ చేయక ఈటెల రాజేందర్ గారిని ఇంటికి పిలిపించుకొని సన్మానం చేశారు. ఎవరైనా ఎలక్షన్స్లో ఇంటికి వేరే అభ్యర్థిని పిలిపించుకుంటారా? వేరే టైంలో వాళ్ళ ఇంటికి ఆ అభ్యర్థి వస్తే ఎవరు కాదన్నారు. కానీ ఎలక్షన్స్ టైంలో కూడా ఈటెల రాజేందర్ గారిని పిలిపించుకొని షాల్ కప్పి పటాకులు కాల్చి సపోర్ట్ చేశాడు. తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించింది, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అని. జై భీమ్ అంటే మా అంబేద్కర్ గారి ఆశయాలని. మరి అప్పుడు కూడా ఒక్క మీటింగ్లో కూడా మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఆ వ్యక్తి తిరగలే. అటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళకి కంప్లైంట్ చేస్తే మరి వీళ్ళు మాకు నోటీస్ ఇచ్చడు కూడా నాకు కూడా అర్థమవుతలేదు. అందుకోసమే మేము కాంగ్రెస్ కార్యకర్తగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సోల్జర్గా ఇక క్రమశిక్షణ కమిటీలో చర్చించిన అంశాలపై స్పందించారు కమిటీ చైర్మన్ మల్లు రవి. సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై నర్సారెడ్డికి వివరణ కోరామన్నారు. గజ్వేల్ నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఈరోజు గజ్వేల్ నర్సారెడ్డి గారిని గాంధీ భవన్కు పిలిచి వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో దాని మీద రిప్లై ఇవ్వాలని కోరటం జరిగింది. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీటిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయటం జరుగుతుంది. అదే రకంగా నిన్న మొన్న పిసిసి అధ్యక్షుడు గారు మా శ్యామ్మోహన్ వైస్ చైర్మన్ గారిని పిలిచి అక్కడ సిద్దిపేటలో పోటీ చేసినటువంటి అభ్యర్థి పూజల హరికృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ పిసిసి అధ్యక్షుడి దగ్గరికి వచ్చింది. దాన్ని మన శ్యామ్ గారికి ఇచ్చి డిసిప్లిన్ కమిటీలో మాట్లాడాలని చెప్పారు. దానికి కూడా షోకాజ్ నోటీస్ పంపించి వారి ఎక్స్ప్లెనేషన్ వారం 10 రోజుల్లో తీసుకుని దాని రిప్లై వచ్చిన తర్వాత దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై కంప్లైంట్ రాలేదని, వస్తే చర్చిస్తామన్నారు. కాంగ్రెస్లో చేరికలను ఆహ్వానిస్తున్నామని, ఇంట్రెస్ట్ ఉన్న వారంతా చేరాలని పిలుపునిచ్చారు. వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్కు సీఎంకు రిపోర్ట్ ఇచ్చామని, ఫైనల్ నిర్ణయం వారు తీసుకుంటారని తెలిపారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పిసిసి అధ్యక్షుల ద్వారా రావాలి. ఆ రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. ఎప్పుడు వస్తే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సిద్దిపేటకు సంబంధించి పూజల హరికృష్ణ మీద ఒక కంప్లైంట్ వచ్చింది మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి. పిసిసి అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా చెప్తారు, అది ప్రొసీజరు. అది వచ్చినప్పుడు చేస్తాం.
ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. ఇక ఈ రోజు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్న కేటీఆర్, హరీష్ ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకున్నప్పుడు వారి బుద్ధి ఏమైందని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు, మేము సన్యాసుల పార్టీ నాయకులు, మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు. మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి 12, 14, 15 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలుచున్న వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మల్లు భట్టి విక్రమార్క గారు ఉంటే ఆయనకు ఆ నెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో క్యాబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద ఏమి నిర్ణయం తీయలేదు. ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతోమంది పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా. అది మర్చిపోయారా కేటీఆర్ గారు? ఎవరికి ఏం చెప్తున్నారు, మీరు ఏం చేశారనేది ఒక్కసారి చూసుకోండి. మీరు అంతర్గతంగా మీ పార్టీలో మీ నాన్న కేసీఆర్ గారు, మీ బావ హరీష్ రావు గారు, మీ చెల్లె కవిత గారు అందరు కలిసి పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఏం చేశారు, ఇతర పార్టీ వాళ్ళని ఏం చేశారు